హలో వేదం ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభములు. నేటి టంగ్ ట్విస్టర్ లూకాసు వార్తలోని తెయ్యపిల. క్రొత్త నిబంధనలో 24 అధ్యాయాలు 3వ పుస్తకం లూకా విరచితమైన లూకాసు వార్త. లూకా అనగా వెలుగు. లూకా సిరియాలోని అంత్యోక్యలో జన్మించిన గ్రీసు దేశస్థుడు, స్ఫురద్రూపి, బ్రహ్మచారి, వైద్యుడు, పౌలు సహచరుడు, మంచి సువార్తికుడు, సునిశిత సాహిత్యవేత్త, వేదాంతి, మిషనరీ సేవకుడు, చరిత్రకారుడు, చిత్రకారుడు. లూకా 84 ఏడీలో థీబ్స్ పట్టణంలో ఒలీవ్ చెట్టుకు ఉరి తీయబడి హతసాక్షిగా మరణించాడు అంటారు. లూకా పదాల సంఖ్యను బట్టి అందరికన్నా అధికంగా లూకాసు వార్త అపొస్తలుల కార్యముల గ్రంథముల ద్వారా క్రొత్త నిబంధనలో 27.5% వ్రాశాడు. దెయ్యపిల అనగా దేవుని చేత ప్రేమించబడినవాడు అని అర్థం. ఇతడు క్రైస్తవునిగా మారిన రోమన్ ఆఫీసర్ అని కొందరి భావన. లూకా యేసును సర్వలోక రక్షకునిగా, పరిపూర్ణ మనుష్య కుమారునిగా చిత్రించాడు. లూకా ప్రత్యక్షంగా యేసుతో లేకపోయినా స్వయాన యేసు తల్లి మరియ నుండి అన్ని విషయాలను కూలంకషంగా తెలుసుకొని వ్రాశాడు అంటారు. అందుకే 2వ అధ్యాయంలో యేసు జననంను అద్భుతంగా వర్ణించాడు. బైబిల్ రచయితలు 40 మందిలో లూకా మాత్రమే అన్యుడు. లూకా తన సువార్తలో తృణీకరింపబడినవారు అనగా స్త్రీలు, పిల్లలు, సుంకర్లు, సమరయులు, కుష్ఠరోగులు మొదలగు వారికి పెద్దపీట వేశాడు. నాయని విధవరాలు కుమారుని బ్రతికించడం, 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీని స్వస్థపరచడం, 22:50లో మల్కు చెవిని బాగు చేయడం వంటివి ఒక్క లూకాయే వ్రాశాడు. దీనిలో హైలైట్స్ యేసయ్య ప్రార్థనా జీవితం, లాజరు ధనవంతుని ఉపమానం, తప్పిపోయిన తనయుడు, మంచి సమరయుల ఉదంతాలు. దీనిలో గ్రంథ విభజన 1-2 అధ్యాయాలు యేసు జననం, మరియమ్మ వంశావళి, 3-18 వరకు యేసు సువార్త అద్భుతాలు, 19-24లో పొట్టి చెక్కయ్య కథ, హోలీ వీక్లో ప్రభు పరిచర్య, శ్రమలు, మరణ పునరుద్ధానాలు. దీనిలో ముఖ్యాంశం 19-10లోని నశించిన దానిని వెదకి రక్షించడం. పాఠం దీనత్వం, క్షమాపణ, కనికరం కలిగి ఉండాలని. ఫ్రెండ్, నీవెవ్వరైనా సరే ఇప్పుడే మారు మనసు పొందు, యేసు నిన్ను క్షమించి రక్షిస్తారు. నేటి ప్రశ్న, లూకాసు వార్తలో మేడి చెట్టు ఎక్కింది ఎవరు? రిఫరెన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.